గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనేటువంటి మొట్టమొదటి స్పీచ్ నీతి ఆయోగ్ సమావేశంలో అందరి ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పిన మాటలు మరోసారి ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉండే ఆస్కారం ఉన్నది. ఒక రాష్ట్రానికి విద్యాపరంగా నిధులు అవసరం ఉంటాయి, ఒక రాష్ట్రానికి వైద్యపరంగా నిధులు అవసరం ఉంటాయి, ఒక రాష్ట్రానికి ఇరిగేషన్ పరంగా నిధులు అవసరం ఉంటాయి. మనం కుళ్ళు గుత్తగా అందరికీ ఒకే పద్ధతి ఉండే ఆస్కారం ఉండకూడదు. సిఎస్ఎస్ మాత్రమే కాదు, ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ ఆనాడు 32% ఉంటే ఇవాళ 42% పెంచి రాష్ట్రాలు స్వయంగా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ అవసరాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించిన మొట్టమొదటి నాయకుడు మోడీ గారు. మొట్టమొదటిసారి కల్పించింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 2014లో ఉమ్మడి రాష్ట్రంగా మాకు 2.89 ఆల్మోస్ట్ 2.9% ట్యాక్స్ షేర్ వచ్చేది మాకు. కానీ ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 జిల్లాలు ఉంటే ఆనాడు 9 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఆనాడు ఐడెంటిఫై చేయబడింది. బ్యాక్వర్డ్ రీజన్ కింద బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయలు చొప్పున 450 కోట్ల రూపాయలు ఆనాడు తెలంగాణ పొందింది. కానీ ఇవాళ బ్యాక్వర్డ్ రీజన్ కింద చెల్లింపులు రాలేదు తెలంగాణకి. అంతేకాకుండా ఇవాళ ట్యాక్స్ షేర్లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి ట్యాక్స్ షేర్లో 14th ఫైనాన్స్ కమిషన్ 2.43 ఇస్తే ఇలా 15 ఫైనాన్స్ మాకు ఇచ్చింది కేవలం 2.1 మాత్రం. అంటే ఉమ్మడి రాష్ట్రంగా వారసత్వంగా వచ్చిన 2.9 నుంచి 2.43 2.1గా మారింది. కాబట్టి మేము ఫైనాన్స్ కమిషన్ కోరినాం, ఏ రాష్ట్రాలు అయితే ప్రోగ్రెస్గా ఉన్నాయో, ఏ రాష్ట్రాలు అయితే ప్రగతి కామకంగా ప్రయాణిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫైనాన్స్ కమిషన్ ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు, పేద రాష్ట్రాలకు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందే అని అనుమానం లేదు. కానీ వాళ్ళకు సపోర్ట్ చేసే కనుక ఏ రాష్ట్రాలు అయితే కష్టపడి పనిచేసి ట్యాక్స్ కడతా ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ కట్టే రాష్ట్రాలకు ప్రోత్సహించడానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలన్నా, ఇండస్ట్రీస్ పెరగాలన్నా, మళ్ళీ కేంద్రానికి ట్యాక్స్ రూపంలో డబ్బులు రావాలన్నా ఇలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవాళ సౌత్లో ఫ్యామిలీ ప్లానింగ్ని ఎవరు చెప్పకుండా అమలు చేస్తున్నారు. ఇవాళ జనాభా పెరుగుదలలో సౌత్ ఇండియా చాలా తక్కువ ఉంటుంది, అదే నార్త్ ఇండియా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ జనాభా పెరుగుదల ఎట్లా అంటే, పేదరికం ఎట్లా అంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా అంటే సదర్న్ స్టేట్స్ కష్టపడుతున్న ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ అన్ని ప్రాంతాలను సమంగా చూడడమే కాకుండా ఇవాళ ఏ రాష్ట్రాలు అయితే కష్టపడి పనిచేసి ట్యాక్స్ కడుతున్నాయో ఆ రాష్ట్రాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం